Hi, welcome back to another video. Now, మనం పోయిన క్లాస్లో మొత్తం పర్పస్ ఆఫ్ సర్వేయింగ్, డివిజన్ ఆఫ్ సర్వేయింగ్ కాన్సెప్ట్ ఆఫ్ సర్వేయింగ్ మొత్తం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సర్వేయింగ్. ఇది చాలా ఈజీగా చెప్తా. మనకి క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ నేచర్ ఆఫ్ ఫీల్డ్స్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్స్, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్, తర్వాత వచ్చేసి క్లాసిఫికేషన్స్ బేస్డ్ ఆన్ మెథడ్స్ యూజ్డ్. ఇవన్నీ ఈజీగా ఇన్నట్టున్నాయి చూడండి. ఈ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ అయితే 1 2 3 4 5 6 7 8 9 and 10 ఉన్నాయి. నేను మీకు చాలా ఈజీ మెథడ్లో గుర్తుపెట్టుకునేటట్లు చెప్తాను. వీడియో మిస్ కాకోకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు అర్థమైతేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకుంటే వద్దు. దట్స్ యువర్ చాయిస్. నౌ క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వేయింగ్. సర్వేయింగ్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. అంటే మొత్తం క్లాసిఫికేషన్స్ 4 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్లాసిఫికేషన్లో ఫస్ట్దే క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ నేచర్ ఆఫ్ ఫీల్డ్. మీరు ఈ హెడ్డింగ్స్ ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలా. క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ నేచర్ ఆఫ్ ఫీల్డ్, నెక్స్ట్ వెనక వచ్చేసి క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ ఆబ్జెక్ట్, క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్స్, మెథడ్స్ యూజ్డ్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకున్నారనుకో. ఇప్పుడు చూద్దాం రండి. క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ నేచర్ ఆఫ్ ఫీల్డ్. ఓకే, క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ నేచర్ ఆఫ్ ఫీల్డ్. ఓకే, ఇప్పుడు ఫీల్డ్ ఉన్నాడు కదా, మనము దీంట్లో మెయిన్ 3 ఉంటాయి. ల్యాండ్ సర్వేయింగ్ ఫస్ట్ది, సెకండ్ది మెరైన్ సర్వేయింగ్, and second is marine surveying, and third the astronomical surveying. ఇప్పుడు నేను ల్యాండ్ సర్వేయింగ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా చెప్తా ఏంటండి. ల్యాండ్ సర్వేయింగ్. ఈ ల్యాండ్ సర్వేయింగ్లో ల్యాండ్ సర్వేయింగ్ అంటే ఏం లేదు. ఈ ల్యాండ్ సర్వేయింగ్ అనేది మొత్తం ఒక కంట్రీలో కానీ, ఒక స్టేట్లో కానీ, ఒక డిస్టిక్లో కానీ ఏవేవైతే న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ఫీచర్స్ ఉన్నాయో ఎట్లయితే ఫీచర్స్ లైక్ రైల్వేస్, కెనాల్స్, టౌన్స్ కానీ, వాటర్ సప్లై కానీ, ఇరిగేషన్ కానీ, వాటర్ సప్లై అన్నా ఇరిగేషన్ అన్నా ఒకటే కాబట్టి మనం అట్లా చెప్తాము. ఇప్పుడు ఇట్లాంటివన్నీ మ్యాప్ చేసేది, ఇట్ ఈస్ ఎ డీటెయిల్డ్ మ్యాప్ ఆఫ్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ఫీచర్స్. ఓకే, ల్యాండ్ సర్వేయింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ల్యాండ్ సర్వేయింగ్లో మళ్ళీ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 types అగైన్. ఇప్పుడు ఈ ల్యాండ్ సర్వేయింగ్తో పాటు నేను గుర్తుపెట్టుకునేటప్పుడు చెప్తాను చూడండి. LTCCE, ఓకే. ఎల్ అంటే ల్యాండ్ సర్వేయింగ్. ఇప్పుడు టీ అంటే టోపోగ్రాఫికల్ సర్వేయింగ్. సి అంటే
కేడస్ట్రల్ సర్వేయింగ్. ఇప్పుడు ఇంకో సి అంటే సిటీ సర్వేయింగ్. ఈ అంటే ఇంజనీరింగ్ సర్వేయింగ్ అంటారు. ల్యాండ్ సర్వేయింగ్ డెఫినేషన్ చెప్పినాం. ఇప్పుడు టోపోగ్రాఫికల్ సర్వేయింగ్ జస్ట్ చెప్తాను. టోపోగ్రాఫికల్ సర్వేయింగ్ అంటే ఎలివేషన్ అంటాం కదా, అంటే మెయిన్ సీ లెవెల్ నుంచి ఎంత ఎత్తులో ఉంది ఒక బిల్డింగ్. ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్కి పోతే రైల్వే స్టేషన్ లాస్ట్కి ఫస్ట్కి మొత్తం 2 ఎడ్జెస్కి లాస్ట్ మొత్తం అక్కడ ఎల్లో కలర్ బోర్డు ఉంటుంది, ఊరి పేరు ఏంటి అని. ఆ ఎల్లో కలర్ బోర్డు కింద మీన్ సీ లెవెల్ అని రాసింటారు. ఆ మీన్ సీ అక్కడ పోయి మీరు చూసుకుంటే అక్కడ మీన్ సీ లెవెల్ అనేది మీకు దొరుకుతుంది, సంథింగ్ ఉంటుంది నంబర్ ఇంత. సో దాన్ని టోపోగ్రాఫికల్ సర్వే అంటారు. అట్లాగే అది కంట్రీ యొక్క ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ ఫీచర్స్ని కూడా లొకేట్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ కంట్రీలో అని. కేడస్ట్రల్ సర్వేయింగ్. ఇప్పుడు నేను ఒక ఈజీ ట్రిక్ చెప్తాను ఇంక. కేడస్ట్రల్ ఇప్పుడు మనము క్యాటిల్స్ అంటామా, క్యాటిల్స్ అంటే ఆవులు ఎద్దులు ఏవైతే బండిలు లాగుతాయో అట్లనే క్యాటిల్స్ అంటాం. సో క్యాటిల్స్ క్యాడస్ట్రల్స్ కొద్దిగా లింక్ అవుతుంది. కాబట్టి ఈ క్యాడస్ట్రల్స్కి క్యాటిల్స్కి ఏం లింక్ పెడదామంటే మనం ఇప్పుడు ఆవులు సేన్లో దూరి అన్నీ తింటుంటాయి కదా పంటలు అవి, అందుకోసం వాళ్ళు ఏం వేస్తారు, కంచేస్తారు, అంటే ఒక అడ్డం పెట్టేస్తారు బార్డర్ లెక్క. సో బార్డర్ లెక్క అడ్డం పెడతారు కదా, అందుకోసమే ఈ క్యాడస్ట్రల్ సర్వేయింగ్ ఏం చేస్తారు తెలుసా, ఏదైనా ఫీల్డ్ కానీ హౌసెస్ కానీ ప్లాట్స్ కానీ బౌండరీస్ ఎంతవరకు ఉన్నాయో డిటర్మైన్ చేస్తుంది. ఓకే, అది సింపుల్ ట్రిక్ అంతే దానికి. ఇప్పుడు సిటీ సర్వేయింగ్. సిటీ అంటే ఏంటిది, ఒక పెద్ద ప్లేసు, దాంట్లో అన్నీ ఉంటాయి. ఈ సిటీ సర్వేయింగ్ అంటే సిటీ పట్టణం అంటాం కదా, అట్లా సిటీ. ఆ సిటీలో ఏ ప్లేస్ ఎక్కడుంది, ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోవాలా, పోలీస్ స్టేషన్ ఎక్కడుంది, పలానా స్కూల్కి పోవాలా, ఆ స్కూల్ ఎక్కడుంది, అట్లా అది మొత్తం మ్యాప్. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉంటాయి చూడండి, ఆ గూగుల్ మ్యాప్స్లో వాడేదంతా ఈ సిటీ సర్వేయింగే, మొత్తం సిటీ సర్వేయింగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ సర్వే. ఇంజనీరింగ్ సర్వే అంటే ఏం లేదు, చాలా ఈజీ. ఏమంటే దీంట్లో ఒక 3, మళ్ళీ ఇంజనీరింగ్ సర్వేలో మళ్ళీ 3 విడిపోతాయి. ఆ ఇంజనీరింగ్ సర్వేలో 3 రకాలు ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు ఇంజనీరింగ్ సర్వే ఏంటంటే ఫస్ట్ ఒక కన్స్ట్రక్షన్, అంటే ఒక ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దానికి కావాల్సిన సర్వే వర్క్స్ ఏమేమి కావాలో ఆ సర్వే వర్క్స్ అన్నీ చేసేదే ఇంజనీరింగ్ సర్వేయింగ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, ఈ ఇంజనీరింగ్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 types, దట్ ఈస్ రీకొనైసెన్స్ సర్వే, ప్రిలిమినరీ సర్వే అండ్ లొకేషన్ సర్వే. సమాప్తం. ఇక్కడితో మన ల్యాండ్ సర్వేయింగ్ అనేది సమాప్తం అయిపోతుంది. మీరు రీకొనైసెన్స్ సర్వే ఇక్కడ చూడండి, రీకొనైసెన్స్ సర్వే, ప్రిలిమినరీ సర్వే, లొకేషన్ సర్వే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనది టాపిక్ కాదు, సబ్ టాపిక్ మెరైన్ సర్వేయింగ్. మెరైన్ సర్వేయింగ్ ఇక్కడ చెప్తాను. మెరైన్ అంటే ఏం తెలుసా? మెరీనా బీచ్ ఉందా చెన్నైలో, మెరీనా అనేది బీచా, మెరైనా 2 లింక్ అవుతున్నాయి కదా. మెరీనా మెరైన్ బీచ్ కదా, అది బీచ్లో ఏమేమి ఉంటాయి, హార్బర్స్ ఉంటాయి, షోర్స్ ఉంటాయి, ఇంకేముంటాయి, పలానా మొత్తం ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఏంది బీచ్లో, ఓషనా? నౌ మెరైన్ సర్వేయింగ్ ఓషన్ గురించి రిలేటెడ్ ఉంది. నేను చాలా ఈజీగా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మెరైన్ సర్వేయింగ్ ఆల్సో నోన్ యాజ్
హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్. ఈ మెరైన్ సర్వేయింగ్ ఆల్సో నోన్ యాజ్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్. ఓకే, ఇది అసలు మనం ఓషన్ ఎందుకు వాడతాం? వాటర్ సప్లై కోసం వాడతాం. నెక్స్ట్ వచ్చేసి హార్బర్ వర్క్స్ కోసం వాడతాం, అంటే షిప్పులు కట్టడము, షోర్స్ కట్టడము, బ్యాంక్స్ అవన్నీ కట్టడము. అంటే బ్యాంక్స్ అంటే మన డబ్బులు పెట్టే బ్యాంక్స్ కాదు, ఎడ్జెస్ అంటారు కదా. అంటే ఇప్పుడు రివర్కి అటు ఇటు ఉండే గట్టు అంటాం చూడు, దాన్ని బ్యాంక్స్ అంటారు. ఓకే, ఈ దేనికి వాడతాం మనం? నావిగేషన్, వాటర్ సప్లై ఎక్సెట్రా కోసం వాడిస్తుంటాము. అండ్ ఇది ఆల్సో యూజ్డ్ టు డిటర్మైన్ మీన్ సీ లెవెల్. మీన్ సీ లెవెల్ అంటే ఏంటిది? ఆల్సో నోన్ యాజ్ ఎలివేషన్. ఓకే, ఏమంటారు? ఆల్సో నోన్ యాజ్ ఎలివేషన్. ఎలివేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడుంది ఎక్కడో సి, ఇక్కడెక్కడో సి ఉందంటే ఈ సి నుంచి ఎంత ఎత్తులో ఉంది, హైట్ మెజర్, దాన్నే ఎలివేషన్ అంటారు. ఇప్పుడు అంటే ఇవి బీచెస్ అనేవి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉండవు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇక్కడే ఉంటుంది ఓషన్ అంతా, బీచ్. ఇక్కడ సంథింగ్ ఏదో ఒక డిస్టిక్, కర్నూలు కానీ నెల్లూరు సంథింగ్ ఉంది. ఇప్పుడు అసలు ఇక్కడ ఓషన్ టైడ్స్ వచ్చే అవకాశమే లేదు కదా. ఇక్కడ ఉండేది ఇంత దూరం వచ్చే అవకాశమే లేదు. ఇక్కడెక్కడో మధ్యలో ఉండేది, దానికి సీకి అసలు సంబంధమే లేదు, కొద్దిగా కూడా లింక్ లేదు. అయినా కూడా దాన్ని కొలువు చేస్తాం. ఎట్లా మనం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ ఉంది, ఇక్కడ నుంచే మళ్ళీ కొలువు చేస్తాం. నువ్వు ఇక్కడన్నా ఉండు అంటే సంథింగ్ విజయవాడ సంథింగ్ ఉంటాయి కదా, ఇక్కడున్నా కూడా నిన్ను మెజర్ చేస్తారు. ఎక్కడన్నా ఉన్నా, ఇండియాలో ఏ స్టేట్లో, ఏ కంట్రీలో ఉన్నా, ఏ కాంటినెంట్లో ఉన్నా మీన్ సీ లెవెల్ అనేది పక్కా. ఓకే, దాన్ని మీన్ సీ లెవెల్ అంటారు. మనం ఇప్పుడు నెక్స్ట్ పోదాము. ఇంకా ఇది ఏం చేస్తుంది అంటే, ఈ మెరైన్ సర్వేయింగ్ అనేది ఓషన్ ఎంత లోతుకుంది. ఇప్పుడు మనకు తెలుసు ఎంత లోతు. బుర్జ్ ఖలీఫా తిప్పి పెట్టినా కూడా మనం బుర్జ్ ఖలీఫా మునుగుతుంది, కానీ ఓషన్ ఇంకా పెద్దగా ఉంటుంది అని మనకు తెలుసు. ఆ విషయం మనకు తెలుసు. అది ఎవరు కనుక్కున్నారు అంటే ఈ ఇంజనీర్స్ సర్వేయింగ్ ద్వారా కనుక్కుంటారు అనమాట. ఇంకోటి ఏం చేస్తారంటే ఫ్లక్చుయేషన్ ఆఫ్ టైడ్స్ అంటే ఏంటిది? ఈ అలలు వస్తుంటాయి కదా, ఆ అలలో బలం ఎంత టైంలో వస్తున్నాయి, ఎంత డిస్ప్లేస్మెంట్లో వస్తున్నాయి, ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి అనే చెప్పేదే ఇది. ఈ ఫ్లక్చుయేషన్స్ ఓషన్ టైడ్లో అలలు, దాని గురించి చెప్తుంటుంది అన్నమాట. ఇప్పుడు ఆస్ట్రానామికల్ సర్వే. నెక్స్ట్ ఆస్ట్రానామికల్ సర్వేయింగ్. ఈ ఆస్ట్రానామికల్ సర్వేయింగ్ అంటే ఆస్ట్రోనాట్ అని ఉందా దీంట్లో? ఆస్ట్రోనాట్ అని ఉందా? ఆస్ట్రోనాట్ అంటే స్పేస్కి సంబంధించిందే కదా మొత్తం కదా. ఆస్ట్రోనాట్ అంటే స్పేస్కి సంబంధించింది మొత్తం. అందుకోసమే ఈ ఆస్ట్రోనాటింగ్ సర్వే అనేది ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తా, జస్ట్ ఎ సెకండ్. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. ఆస్ట్రోనాట్ సర్వే, ఇది అర్త్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద అర్త్. మనం అన్ని శాటిలైట్లు పంపించినామా, ఆర్యభట్ట అని, మార్స్ అని, మారయాన్ అని ఏమేవో పంపించినాం మనం, చంద్రయాన్ అని. ద ఫస్ట్ శాటిలైట్ టు గో ఇన్ టు స్పేస్ ఏది తెలుసా? ఇండియా నుంచి. కెన్ యూ టెల్ ఇట్? తెలిస్తే కామెంట్ చేయండి. నేను చెప్తున్నా, ఆర్యభట్ట కాదు, చంద్రయాన్ 3. సరే, నాకు కూడా సరిగ్గా తెలియదు, మీరే చెప్పండి. ఇవి శాటిలైట్స్. ఇప్పుడు ఈ ఆస్ట్రానామికల్ సర్వేయింగ్ అంటే ద అబ్సల్యూట్ లొకేషన్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆర్ ద అబ్సల్యూట్ డైరెక్షన్ ఆఫ్ ఎనీ లైన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద అర్త్. అంటే ఇప్పుడు ఇక్కడెక్కడో ఒక ఆస్ట్రాయిడ్ ఉంది అనుకోండి, ఇది కరెక్ట్ ఎక్కడుంది? మన అర్త్ మీదుగా పడుతుందా, లేకుంటే అర్త్ పక్కన నుంచి పోతుందా, అర్త్ యువతల నుంచి పోతుందా, లేకుంటే అర్త్ పైన నుంచి పోతుందా, కింద నుంచి పోతుందా, సైడ్ నుంచి పోతుందా అని తెలియదు మనకి. అంటే అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి శాటిలైట్స్ అన్నీ, కానీ ఎక్కడుందో మనకు తెలియదు. అందుకోసమే ఇది ఎంత దూరంలో ఉంది, కరెక్ట్ ఏ పాయింట్లో ఉంది, ఏ లొకేషన్లో ఉంది, లేకుంటే ఏ లైన్ మీద ఉంది అని తెలుసుకోవడానికే ఆస్ట్రానామికల్ సర్వే చేస్తారు. ఇంకా దీన్ని మించిన సేఫ్టీ ఏముండదు. ఇది కన్నా మనం పడింది అనుకో, డైనోసార్ లాగా మనం కూడా మొత్తం అందరూ చచ్చిపోతాం. అందుకోసమే ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉంది ఇప్పుడు ఆస్ట్రాయిడ్, ఎక్కడుంది అని కనుక్కోవడానికి వీళ్ళు ఇక్కడ ఏదో ఉంది, మన సెంటర్ ఉంది, సర్వే చేసే సెంటరు, ఇక్కడ నుంచి చూస్తారు. అది మళ్ళీ మామూలుగా ఉండదు, చాలా టెక్నాలజీ అది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తారు, తర్వాత చెక్ చేస్తారు, సేఫ్ ఉందా ఏముందా చూసేస్తారు. ఇది ఏమి ఇంక్లూడ్ చేస్తుందంటే సన్నుని చూడడము, మూనుని చూడడము. మూనుని చూడదు. ఏమన్నాడు తెలుసా? సన్నునైనా చూస్తుంది, లేకుంటే ఒక ఫిక్స్డ్ స్టార్, వన్ ఫిక్స్డ్ స్టార్. ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఫిక్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పర్టికులర్ ఒక్కసారి లొకేషన్ తెలుసుకుంటే అదే ఉంటుంది, ఏం చేంజ్ కాదు కదా. ఇప్పుడు మీ కాలేజీ నుంచి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుందో, నువ్వు డైలీ స్కూల్కి ఇంటికి తిరిగినా కూడా అదే సేమ్ ఉంటుంది డిస్టెన్స్. డైలీ ఏం పెరగదు తగ్గదు కదా. అట్లా ఈ స్టార్ నుంచి ఈ అబ్జర్వేషన్ పాయింట్కి సేమ్ ఉంటుంది డిస్టెన్స్. అందుకోసమే అంటే వీళ్ళు ఎందుకు తీసుకుంటారంటే ఇవి పర్టికులర్ ఫిక్స్డ్ ఉంటాయి. ఈ ఫిక్స్డ్ ఉండడం వల్ల వీళ్ళు ఈ పాయింట్ని డిటర్మైన్ చేయగలరు అంతే. ఇట్ ఇంక్లూడ్స్ ద అబ్జర్వేషన్ ఆఫ్ హెవెన్లీ బాడీస్ లైక్ సన్, మారే, ఫిక్స్డ్ స్టార్. ఓకే, బై.